హాయ్ అండి, చాలా డేస్ తర్వాత ఇలా చేతి నిండా బ్యాంగిల్స్ గోరింటాకు ట్రై చేశాను. ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. మ్యారేజ్ కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కదా. మేము పెళ్లి కొడుకు తరపు నుంచి కాబట్టి బరాత్ తో పాటు రిసెప్షన్ కి అయితే వచ్చేసాం. వీళ్ళదైతే లవ్ మ్యారేజ్ కాబట్టి చాలా హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు. ఇంకా దండలు మార్చుకొని అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి కపుల్ అయితే. ఇంటి దగ్గర నుంచి అయితే ఈవినింగ్ 6 కే బయలుదేరిపోయాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయింది. బరాత్ తో పాటు వచ్చాం కాబట్టి చాలా డాన్స్లే అయ్యాయి. అది ఒక షార్ట్ లా పెడతాను. ఈ స్వీట్ కపుల్ కి మా విషెస్ అయితే చెప్పేసాం. ఈ మ్యారేజ్ గురించి మేమైతే చాలానే కష్టపడ్డాం, ఎప్పుడు ట్రై చేయలేదు. 5 మెంబర్స్ కలిపి ఒక గ్రూప్ డాన్స్ అయితే చేసాం. మామూలుగా డాన్స్ కాకుండా ఒక కాంపిటీషన్ లో జరిగింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సైడ్ వాళ్ళకి. ఇంకా తనైతే నా ఫ్రెండ్, నాకు పెళ్లి వచ్చిన తర్వాత నాకు చాలానే సపోర్ట్ చేసేది, చక్కగా మాట్లాడుకునే వాళ్ళం. ఫస్ట్ అయితే వచ్చిన వెంటనే కొన్ని స్టార్టర్స్ అయితే తిన్నాము. ఇప్పటికే నైట్ 11 అయింది, ఇంకా డాన్స్ అవ్వదేమో అని చెప్పేసి మేమైతే డిన్నర్ చేసేసాం. ఇంకా కొంచెం తినేసరికి మా నేమ్స్ పిలిచేసరికి మేమైతే వెళ్ళిపోయాం. మేము చేసిన డాన్స్ వీడియోస్ ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. హల్దీ ఫంక్షన్ టైంలో ఈ పప్పిని చూపించాను కదా, పెళ్లికి కూడా మంచిగా డ్రెస్ వేసి తీసుకొచ్చారు. ఇంకా రిసెప్షన్ అయిన తర్వాత నైట్ 2 గంటలకి పెళ్లి ముహూర్తం. ఇంకా మ్యారేజ్ అయితే బిహారీ స్టైల్లో అవుతుంది. నేను బిహారీ స్టైల్ మ్యారేజ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా టైం కూర్చుంటారండి పెళ్లి మండపంలో. నైట్ మొత్తం అసలు నిద్ర లేదు కదా, చాలా డల్ గా అనిపిస్తున్నాయి ఫేసెస్ అయితే. మన తెలుగు వాళ్ళకి 7 అడుగుల్లాగా వీళ్ళకైతే 7 ఫేరే ఉంటుంది. ఇది అయిన తర్వాత మ్యారేజ్ అయిపోయినట్లే. ఇంకా ఆ టైంలో మేమైతే ఇంటికి రిటర్న్ వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.